తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారతీయులే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ పన్నిన ఒక భయంకరమైనటువంటి అంతర్జాతీయ కుట్ర బట్టబయలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ క్లబ్బులు, పబ్బుల మీద దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఏకంగా మహిళా విభాగం రంగంలోకి దిగింది. నిఘా వర్గాలు అందించిన ఈ షాకింగ్ వివరాలు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఈ ఆపరేషన్ కోసం జైషే మొహమ్మద్ అత్యంత తెలివైన, అందమైన యువతులను ఎంపిక చేస్తోంది. వీళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అమెరికా, యూకే, దుబాయ్, థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో భారతీయులు నడుపుతున్న నైట్ క్లబ్బులు, బార్లలో ఉద్యోగులుగా చేర్చుతున్నారు. అక్కడ పనిచేస్తూనే ఆ ప్రాంతం యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించడం వీళ్ళ యొక్క ప్రధాన విధి. రెక్కి పూర్తయిన వెంటనే అదే మహిళలతో భారీ పేలుళ్లకు పాల్పడాలన్నది ఈ ఉగ్రముఠా స్కెచ్ అన్నమాట. ఈ కుట్రలో పాకిస్తాన్ ప్రమేయం అసలు ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. పాకిస్తానీ మహిళలను కాకుండా ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల మహిళలను రిక్రూట్ చేసుకుంటున్నారు. వీరికి నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి విదేశాలకు పంపుతున్నారు. ఇలా చేయటం వల్ల భద్రతా సంస్థలకు అనుమానం రాదని, అంతర్జాతీయంగా ఒత్తిడి ఉండదని జైషే భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ భారీ కుట్రకు నిధుల కోసం జైషే మహమ్మద్ దారుణమైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకుంది. గాజా బాధితుల సాయం పేరుతో పాకిస్తాన్ అలాగే గల్ఫ్ దేశాలలో గత 4 నెలలుగా విరాళాలు సేకరిస్తోంది. మానవతా దృక్పథంతో ప్రజలు ఇచ్చే విరాళాలను భారతీయుల ప్రాణాలు తీయటానికి ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తోంది. వ్యక్తిగత కష్టాల్లో ఉన్న మహిళలను లోబరుచుకుని వారిని ఆత్మాహుతి దళ సభ్యులుగా మారుస్తోంది. ప్రస్తుతం నిఘా వర్గాలకు అందినటువంటి సమాచారం ప్రకారం అమెరికా, బ్రిటన్, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దుబాయ్ ఇలాంటి దేశాల్లోని భారతీయ వ్యాపార సంస్థలే ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి. అన్ని చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి ప్రపంచాన్ని వణికించాలని జైషే మొహమ్మద్ లక్ష్యంగా పెట్టుకుంది. అనుమానం రాకుండా ఉండేందుకు సామాన్య మహిళల ముసుగులో ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తోంది. భారత నిఘా సంస్థలు ఈ కుట్రను ముందుగానే పసిగట్టి అప్రమత్తమయ్యాయి. సంబంధిత దేశాల భద్రతా విభాగాలతో సమాచారాన్ని పంచుకుంటూ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్న భారతీయులు, వ్యాపారవేత్తలు అప్రమత్తంగా ఉండాలని ఈపాటికే హెచ్చరిక పంపించారు. పాకిస్తాన్ ప్రోత్సాహంతో జరుగుతున్న ఈ కుట్రను తిప్పికొట్టేందుకు భారత ఏజెన్సీలు సర్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో జైషే మొహమ్మద్ ఉగ్ర కుట్ర పూర్తిగా బట్టబయలైంది. మన నిఘా సంస్థలు ఆధారాలతో సహా వీటిని వెల్లడించినటువంటి పరిస్థితి. జైషే మొహమ్మద్ చీఫ్గా ఉన్నటువంటి మసూద్ అజర్, సో అతని సోదరి ప్రధానంగా దీనికి మాస్టర్ మైండ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె గతంలో మహిళల కోసమే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకుని మహిళల్ని భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా విస్తృతంగా, యాక్టివ్గా జరిగేందుకు ఆమె ప్లాన్ రచించినటువంటి పరిస్థితి. అయితే దేశంలోకి నేరుగా వస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నేరుగా వచ్చి దాడులకు పాల్పడే పరిస్థితులు ప్రతి చోట కూడా, ప్రతి మెట్రో సిటీలో కావచ్చు, ప్రతి చిన్న స్థాయి పట్టణాల్లో కూడా ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థలు చాలా క్లియర్గా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేరుగా వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఉగ్ర కుట్రలకు పాల్పడే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం అంత సీరియస్గా, ఫోకస్డ్గా మన బలగాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వివిధ దేశాల్లో, ఆ దేశాల్లో క్లబ్బులు, పబ్బుల్ని టార్గెట్గా చేసుకొని వాటిని ఇండియన్స్ నడుపుతున్న మెయిన్గా టార్గెట్ చేసుకొని అక్కడికి కొంతమంది మహిళలు పంపించి, ఆ మహిళలు కూడా పాకిస్తానీ మహిళలు ఉండరు, వేరే మహిళలను పంపించి, వేరే దేశ మహిళలను పంపించి చాలా చాలా దారుణంగా అక్కడ ఆ ఇండియన్స్ పబ్బులు అంటే ఇండియన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. సో అట్లా వాళ్ళు అక్కడ వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతూ వాళ్ళ సమాచారం పూర్తిగా తెలుసుకొని వాళ్ళ త్రూ ఇక్కడ టార్గెట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది క్లియర్గా నిఘా సంస్థలు బయటపెట్టినటువంటి సమాచారం. అంటే ఇట్లా రిక్రూట్ చేసుకుని ఆ పబ్బుల్లో, క్లబ్బుల్లో గూఢచారులుగా పంపించాలంటే వాళ్ళకి డబ్బులు అవసరం. ఈ డబ్బులు కూడా గాజా బాధితులకు సాయం చేస్తున్నామని చెప్పి వాళ్ళ ఫండ్స్ కలెక్ట్ చేసుకుని ఆ ఫండ్స్ని ఈ విధంగా ఉగ్ర కుట్రని చేయడానికి పాల్పడుతున్నాయంటే పాకిస్తాన్ వాళ్ళు అసలు మనం ఇంకా ఎన్ని రకాలుగా వాళ్ళ మీద దాడులు చేసినా వాళ్ళకు బుద్ధి వస్తుందో తెలియట్లా. ఆపరేషన్ సింధూర్తో ఈ ఉగ్ర సంస్థల మక్కిలో విరగ్గొట్టాం మనం. అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. మనల్ని దొంగ దెబ్బలు తీయటానికి ఇలాంటి వ్యూహాలు రచిస్తాను ఉన్నాయి. సో
సో డెఫినెట్గా మన నిఘా వ్యవస్థలు, మన రా టీమ్స్ చాలా పకడ్బందీగా అన్నీ కూడా కనిపెడతామని చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయి. కాబట్టి ఈ కుట్రలను మనం ముందుగానే పసిగడుతున్నాం. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వాళ్ళ పాచికలు భారతదేశంలో పారు అన్నది ఇక్కడ క్లియర్. ఇప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు విదేశాల్లో ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, ఎవరైతే పబ్బులు నడుపుతున్నారో, క్లబ్బులు నడుపుతున్నారో, ఎవరైతే అక్కడ బిజినెస్లు చేసుకుంటున్నారో వాళ్ళకు ఒక హెచ్చరిక కూడా పంపించింది భారత ప్రభుత్వం, నిఘా సంస్థలు పంపించాయి. మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు రిక్రూట్ చేసుకుంటున్నటువంటి, మీ సంస్థల్లో రిక్రూట్ చేసుకుంటున్నటువంటి మహిళల పూర్తి సమాచారం సేకరించి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎవరితో టచ్లో ఉంటున్నారు, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. లేకుంటే కనుక దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇప్పటికే నిఘా సంస్థలు విదేశాల్లో ఉన్నటువంటి మన దేశస్తుల సంస్థలకి అలర్ట్ కూడా పంపించినటువంటి పరిస్థితి. సో ఎప్పుడు ఏ రకంగా ఎలాంటి ఆలోచనలతో ఉగ్ర కుట్రలు ప్లాన్ చేస్తారో కూడా అర్థం కావట్లా. సో డెఫినెట్గా దీన్ని మనం ఈ కుట్రను బయటపెట్టాం కాబట్టి మన దేశస్తులు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.